కూడి వచ్చిన మీకు అందరికీ కూడా ప్రభు నామమున వందనాలు తెలుస్తున్నాను. దేవాదేవుడు మనకందరికీ సమయం ఇచ్చినందుకు కూడా దేవాదేవునికి అందరం కలిసి వందనాలు తెలుసుకుందాం. చదవబడిన లేఖన భాగాన్ని మరొకసారి జ్ఞానం చేసుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 7వ వచనం నుండి 11వ వచనం వరకు చదువుకుందాం. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేను ఇంతకాలము నీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనపరచుమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా ఎంతట నేనే చెప్పుట లేదు. తండ్రి నా యందు నివసించుతూ తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియ నిమిత్తమైనను నన్ను నమ్ముడి. ప్రార్థన ద్వారా వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడు పరిశుద్ధుడు తండ్రి, నిత్యుడవు దేవా, సమాధానకర్త, స్తోత్రం 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 చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి దేవా, గడిచిన కాలం అంతట్లోనైనా మమ్మల్ని సజీవులుగా వచ్చి నిబంధనమైన రెక్కల కింద కాచి కాపాడి తండ్రి, మీరు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మందిరావందంలోనైనా చిన్న మందగా మేము కూడుకుంటూ సహాయం చేసినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. తండ్రి దేవా, నీ మీద రాసునైన నన్ను నాయన వాక్యపరిచయం నిమిత్తం నిలవబెట్టారు తండ్రి. మీకే స్తుతులు, స్తోత్రాలు. చెప్పబడు లేఖన భాగాలన్నింటిలోనూ నాయన మీ మహిమ కనపడటకు సహాయం చేయడం కృప చూపండి. నా నోటికి పూర్వగా ఉండి నన్ను నడిపించండి నాయన. చెప్పే లేఖన భాగాల ప్రకారం నాయన మేము తిరిగి జీవించడం సహాయం చేసి కృప చూపమని మా ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, నేటి దినమున యోహాను సువార్త 14వ అధ్యాయం 7వ వచనంలోని మాటలు ఒకసారి మనం ధ్యానము చేసుకుందాం. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు, ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ దేవాదేవుడైన యేసు ప్రభువు ఆయనను ఎరిగి ఉంటేనే తండ్రిని అయిన దేవుణ్ణి ఎరిగి ఉంటామన్నది ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. ఆయనను ఎరిగి ఉండుట అంటే మనము కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైనా ఒక వ్యక్తిని మనం ఎరిగి ఉండాలంటే మనకు 2 విషయాలు మనకు కావాలి. ఒక్కటి, ఆయన చెప్పిన మాటలను బట్టి ఆయన ఎంతటి వాడో ఏమై ఉన్నాడో మనకు తెలుసుకునుట. రెండవది, రెండో వ్యక్తులు చెప్పుట ద్వారా ఆ వ్యక్తిని గురించిన సమాచారం తెలుసుకున్న ద్వారా అతను ఎంత గొప్పవాడా ఏమిటి అని మనము తెలుసుకోవడం సాధ్యమవుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళారా, ఆ దేవాదేవుడు మనకు ఆయన అన్ని విషయాల్లో ఆయన తెలుసుకోమని కోరుకుంటున్నాడు. ఏ ఏ విషయాల్లో మీరు ఆయనను తెలుసుకోగలుగుతున్నాడో ఆయన చాలా విషయాలు చాలా స్పష్టంగా మనకు లేఖనాల ద్వారా తెలియజేశాడు. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ దేవాది దేవుడు యేసు ప్రభువును గురించిన 2 మాటలను ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనము 17వ వచనము చదువుకుందాం. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చును. ఇదిగో ఆకాశం తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూసి, మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన వాళ్ళారా, మొట్టమొదటిగా యేసు ప్రభువు బాప్తిసం తీసుకున్నప్పుడు దేవుడు పలికిన సాక్ష్యము, యేసు ప్రభు గురించిన సాక్ష్యము మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయన తన ప్రియ కుమారుడని, ఆయన ఎంత తను ఆనందిస్తున్నాడని చెప్పి ఈ లేఖన భాగాలు మనకు తెలియజేస్తున్నాయి. ఆయన ఆనందించే కారణం ఏమంటే లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా అంతకుముందే బాప్తిసమిచ్చు యోహాను చెప్పి ఉన్నాడు. ప్రేమైన వాళ్ళరా, నీ పాపం కొరకు నా పాపం కొరకు
దేవుడు పంపిన ప్రభు అయిన క్రీస్తు ఈ లోకానికి వచ్చేటప్పుడు బాప్తిసం తీసుకున్న సమయంలో ఆ దేవాదేవుడు పావురముగా ఆత్మగా వచ్చి చెప్పిన మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఇంకొక శ్రేష్టమైన మాటలను రూపాంతర కొండలో జరిగిన సమయంలో ఇదే మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ప్రియమైన వాళ్ళ అతడు ఇద్దరు మాట్లాడుతుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను, ఈయన మాట వినుడని ఎవరి శబ్దము ఆ మేఘముల నుండి పుట్టెను. చూడండి ప్రియమైన వారరా, దేవుడు ఆత్మగా రూపాంతర కొండలో ఇంకొక శ్రేష్టమైన మాటను చెబుతున్నాడు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాటను వినుడి. ఇప్పుడు మనము తెలుసుకోని విషయం ఏమిటంటే ఆయన గురించి ఏం చెప్పుకుంటున్నాడు? దేవాది దేవుడు చెప్పాడు ఆయన ప్రియకుమారుడిని, ఆయన కుమారుని యందు మనమందరం ఆనందించాలన్నది, ఆయన ఆనందిస్తున్నాడు అన్నది మనకు లేఖన భాగాల ద్వారా దేవాది దేవుడు చెప్పాడు. అయితే ఇంకొక శ్రేష్టమైన మాట ఏం చెప్పాడంటే ఆయన మాట వినమని చెప్తున్నాడు. అయితే తన గురించి తాను లేఖనాల ప్రకారం ఆయన ఏం చెప్పుకుంటున్నాడో మనము ధ్యానం చేసినట్లయితే ప్రియమైన వాళ్ళ చాలా విషయాలను ఆయన మనకు సుస్పష్టంగా ఆయన ఏమై ఉన్నాడో మనకు ఆయన ఎలా తెలుసుకోవాలో, ఆయన గురించిన విషయాలు మనం ఎలా తెలుసుకోవాలో ఆయన మనకు తెలియజేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళ ఒక్కసారి మత్తయి సువార్త 18వ అధ్యాయము 19-20 వచనాలను చూసినట్లయితే, మరియు మీలో ఇద్దరు తాము వేరుకొని దేని గురించి నేను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందు నా తండ్రి వలన వారికి దొరుకుదని మీతో చెప్పుతున్నాను. ఏదైనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఇందులో అక్కడ నేను వారి మధ్య ఉంటుందని చెప్పాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎక్కడైనా ఈ లోకంలో ఇద్దరు ఏక మనస్సుతో ఏ విషయాన్నైనా ప్రార్థిస్తే ఆ దేవాదేవుడు నెరవేరుస్తాడని, వారి మధ్యలో యేసు ప్రభు మనతో కూడా ఉంటాడన్నది ఈ లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. ప్రియమైన వాళ్ళ ఇక్కడ చాలా విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏ విషయంలో అయినా కూడా ఇద్దరు ఏకీభవించడం అంటే సంఘంలో మాత్రమే జరుగుతుంది. మరి ఎక్కడ ఏ విషయంలో కూడా ఇద్దరు ఏకీభవించుట జరగదు. ప్రియమైన వాళ్ళ సంఘస్థులమైన మనము ఒక సంఘ బిడ్డ కొరకు, ఆయన ఉన్న ఆపదల కొరకు, ఆయన సమస్యల కొరకు మనం ఏం చేస్తాము? ప్రార్థన చేస్తాం. దానిని తండ్రి అయిన దేవుడు అంగీకరిస్తాడని, దాన్ని నెరవేరుస్తాడని దేవాది దేవుడు మనకు సెలవిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళ నిజంగా మనం గమనించినట్లయితే మన కుటుంబ జీవితాల్లో ఇద్దరు ఆలుమగలు ఏకీభవించే సందర్భాలు ఏమైనా మనం చూస్తున్నామా? లేదు. ప్రియమైన వాళ్ళ ఇద్దరు సహోదరులు, ఇద్దరు సహోదరులు ఏమైనా ఏకీభవించినట్టుగా మనం ఎప్పుడైనా చూస్తున్నామా? లేదు. ప్రియమైన వాళ్ళ అలాగనే ఇద్దరు స్నేహితులు కూడా ఎంతో ప్రాణ స్నేహితులుగా ఉన్న ఇద్దరు కూడా ఏకీభవించినట్టుగా మనం ఎక్కడా చూడరు. కానీ సంఘంలో సంఘస్థులు మాత్రము ఒక్క విషయంలో ఏకీభవిస్తారు. అది రెండో వారి గురించిన ప్రార్థన విషయంలోనే ఏకీభవిస్తారని ఈ లేఖన భాగము తెలియజేస్తుంది. ప్రియమైన వాళ్ళ అయితే దేవాదేవుడు చెప్తున్నాడు, ఇక్కడ మన మధ్యలో దేవాదేవుడు నిలిచి ఉన్నాడని, ఆ ఇద్దరి సమస్యను ఆయనే తీర్చేవాడని, లేదా ఆ ఇద్దరు ఏకీపించిన ఏ సమస్యనైనా కూడా ఆ దేవాదేవుడే తీరుస్తారని ఇక్కడ లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. అయితే ఎక్కడైనా ఇద్దరు ముగ్గురు కూడి ఉన్నారంటే, ఇప్పుడు ప్రపంచం మీద 850 కోట్ల మంది జనాభాలో 250 కోట్ల మంది క్రైస్తవులైనప్పటికీ మిగతా వారందరి మధ్యని కూడా ఆయన ఉన్నాడని, సర్వవ్యాపి అయి ఉన్నానని ఇక్కడ చెప్పకనే చెబుతున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. చూసినట్లయితే ప్రియమైన వాళ్ళారా, ఆయన గొప్పతనాన్ని మనం ఇక్కడ గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. అలాగనే ఆయన నామమున మనం ఏమడిగినా కూడా ఇస్తానని ఆ దేవాదేవుడు సెలవిస్తున్నాడు. అలాగనే మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా, మార్కు సువార్త 2వ అధ్యాయము 27-28 వచనాలు చూసినట్లయితే, మరియు విశ్రాంతి దినము మనుష్యుల కొరకే నియమించబడిన కానీ మనుష్యులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. అందువలన మనుష్య కుమారుడు
విశ్రాంతి దినమున ప్రభువు ఉన్నాడని వారితో చెప్పారు. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు ఎన్నో స్వస్థతలు అన్నీ కూడా విశ్రాంతి దినాన్నే నెరవేర్చాడు. ప్రియమైన వాళ్ళరా, ప్రతి ఒక్కరి స్వస్థతలు కూడా విశ్రాంతి దినాన్ని నెరవేర్చాడు. అక్కడ పరిచయులు, శాస్త్రులు అందరూ కూడా విశ్రాంతి దినాన్ని ఈయన కించపరుస్తున్నాడు, దేవాదేవుడిని నిర్లక్ష్యం చేస్తున్నాడని చెప్పిన సందర్భాల్లో ఆ విశ్రాంతి దినానికి తను ప్రభు అయి ఉన్నాను, అధిపతిని అయి ఉన్నాను, అధికారిని అయి ఉన్నానని చెప్పకనే చెప్తున్నాడు. అందుకనే ప్రియమైన వాళ్ళారా, విశ్రాంతి దినం శనివారం అయినప్పటికీ మనం అందరం కూడా ఆరాధన ఏ దినాన్ని జరుపుకుంటున్నాం? ఆదివారం దినమున, ఆయన పునరుత్థాన దినమున మనము ఈ ఆరాధనలు మనము చేసుకుంటున్నాం. ప్రియమైన వాళ్ళారా, అందుకొరకే విశ్రాంతి దినానికి ఆయనే అధిపతి, అంటే దేవునితో సమానంగా ఇక్కడ కూడా ఆయన పోల్చుకున్నట్లుగా మనము చూస్తున్నాం. అలాగనే మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా, యోహాను సువార్త 5వ అధ్యాయము 17-18 చూసినట్లయితే దేవుడు పని చేస్తున్నాడు, నేను కూడా పని చేస్తున్నానని. అయితే యేసు, నా తండ్రి ఈ వరకు పని చేస్తున్నాడు, నేను చేస్తున్నాను అని ఉత్తరం ఇచ్చాడు. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవుడితో సమానంగా చేసుకునే కనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయన చంపవలని మరీ ఎక్కువగా ప్రయత్నం చేసి దేవుని స్తోత్రం కలుగును కాక. ప్రియమైన వారు ఇక్కడ గమనించినట్లయితే దినాచారము, విశ్రాంతి దినాచారము మీరుతున్నాడు యేసు ప్రభువు. అలాగనే యేసు తన తండ్రి దేవాది దేవుడైన యెహోవా దేవుడే అని చెప్తున్నాడు. అయితే ఇది యూదుల ఆచార ప్రకారము నేరం. ఎందుకంటే ప్రియమైన వాళ్ళరా, ప్రపంచంలో ఏ మతస్థులు కూడా దేవుని ప్రేమించినంతగా యూదులు మరీ ఎక్కువగా ప్రేమించేవారుగా ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, ఎంతగా ఆచారాలు వాళ్ళు పాటిస్తారనంటే దేవుడు అనే పదాన్ని రాయడానికి కూడా వారు స్నానం చేసి కానీ ఆ పదాన్ని రాసేవాళ్ళు కాదు. ప్రియమైన వాళ్ళ, అటువంటి యూదులు తండ్రి సమానుడు నేను అని చెప్పిన యేసును నిర్లక్ష్యం చేస్తున్నారు. అలాగే ఆయనను చంపాలనే ప్రయత్నం కూడా చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఎవరు కూడా నా తండ్రి అంతటి వాడిని నేను అని ఎవ్వరు కూడా ఈ లోకంలో చెప్పుట జరగదు. ప్రియమైన వాళ్ళ, కానీ ఎంతో సాహసోపేతమైన మాటను ఆ దేవాదేవుడు యేసు ప్రభు ఇక్కడ శ్రయిస్తున్నాడు. తండ్రి సమానుడిగా చేసుకుంటున్నాడు. విశ్రాంతి దినానికి అధిపతిగా, ప్రభువుగా ఆయనే చెప్పుకున్నాడు. ప్రియమైన వాళ్ళ, అలాగనే మనం గమనించినట్లయితే ఇదే యోహాను సువార్త 5వ అధ్యాయంలోని 21వ వచనం చూసినట్లయితే మృతులను కూడా బ్రతికించే శక్తి నాకు ఉంది అని ఆ దేవాదేవుడు సెలవిస్తున్నాడు. ఒక్కసారి 21వ వచనం, తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించెను, అలాగే కుమారుడు తనకు ఇష్టం వచ్చిన వారిని బ్రతికించును. దేవుని స్తోత్రం కలుగును కాక. ప్రియమైన వారారా, ఎవరైతే దేవాదేవుడు ఎంతమందినో బ్రతికించాడో అలాంటి బ్రతికించే శక్తిని, మరణించిన వారిని తిరిగి లేపే శక్తి నాకు ఉందని చెప్పి ఆ దేవాదేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైన వారారా, అయితే లాజరును 4 దినముల తర్వాత లేపిన గొప్ప శక్తిని మనము చూస్తాం. ప్రియమైన వారారా, యోహాను సువార్తలోని 11వ అధ్యాయము 43-44 వచనాలు చూసినట్లయితే లాజరును కూడా లేపిన దేవాదేవుని మనం అక్కడ చూస్తాం. లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటి యేసు నేను అతన్ని కట్టు ఇచ్చి పోనీడని వారితో చెప్పాను. చూడండి ప్రియమైన వాళ్ళ, ప్రేత వస్త్రంతో చుట్టబడిన లాజరును కూడా బ్రతికించిన దేవుడు, అది తండ్రి అయిన దేవుడి నుండి నాకు వచ్చిందని చెప్పిన యేసు ప్రభువును మనము ఎరిగి ఉండాలన్నది ఇక్కడ మనం గమనించాలి. ప్రియమైన వాళ్ళ, ఎప్పుడైతే ఆయన్ను ఎరిగి ఉంటామో మనము ఆయనను ఎరిగిన వారమైతే ఆయన మనమన్నీ కూడా ఎరిగి ఉన్నాడని చెప్తుంటారు. ప్రియమైన వాళ్ళ, నిజంగా మన జీవితాల్లో ఎంతో మంది అధికారులు, ఎన్నో రకాలైన రాజకీయ నాయకులు, ఎంతో మంది గొప్ప వ్యక్తులు కూడా మనకు తెలిసి ఉండవచ్చు. కానీ వారు మిమ్మల్ని తెలుసుకుని ఉన్నారా? ఒక్కసారి ఆలోచన చేయాలని మనం చేస్తున్నారు. ప్రియమైన వాళ్ళ, ఎందుకంటే ఎందరో మనకు తెలిసి ఉండుట సహజంగా జరుగుతుంది.
కానీ ఆ గొప్ప వ్యక్తి చేత మనం ఎన్ని కార్యాలు చేసుకోగలము, ఎన్ని కార్యాలు ఆయన ద్వారా మనం పొందుకోగలము, ఎన్ని కార్యాలు మనము ఆయన ద్వారా పొందుకొని సుఖజీవనము గడపగలమన్నది మనము ఆలోచన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. అలాగనే మనం గమనించినట్లయితే ప్రియమైన వారారా, ఇదే యోహాను సువార్త 5వ అధ్యాయము 27వ వచనం చూసినట్లయితే ఆయన తీర్పు తీర్చు అధికారాన్ని కూడా, మరియు ఆయన మనుష్య కుమారుడు కనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించును. దేవుని ఉంటారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మనం గమనించినట్లయితే అందరికీ తీర్పు తీర్చే అధికారము ఆయన కలిగి ఉన్నాడని తనకు తానే చెబుతున్నాడు. ప్రియమైన వారు, అది తండ్రి ఆయన ఈయనకి ఇచ్చినట్లుగా ఆ అధికారాన్ని తను పొందుకున్నట్లుగా ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. ఒకసారి అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 31వ వచనాన్ని చూద్దాం. ప్రియమైన వారు, అపోస్తలుల కార్యము ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్చబోయేది ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారమును కలుగజేసినాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన వారు, మనిషి కుమారుడుగా తను తాను ఈ లోకానికి కల్పించుకున్న ఆ దేవాదేవుడు తిరిగి మరణం చెంది ఈ లోకానికి అంతటికి తీర్పు తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన వారు, మానవునిగా ఏ తప్పిదములు మనం చేస్తున్నామో ఆ తప్పిదముని ఏది కూడా ఆయన చేసినట్లుగా మనము ఎక్కడ చూడము, వినము. ప్రియమైన వారన, మానవులుగా మనం ఎన్నో విషయాల్లో తప్పిపోతూ ఉన్నాం. తప్పిపోయిన మనము తిరిగి అదే తప్పిదములో మళ్ళీ పడుతున్నాము. కానీ ఆ దేవాదేవుడు ఒక చిన్న తప్పు కూడా ఈ లోకంలో చేసినట్లుగా మనము చూడము. ప్రియమైన వారన, అందువరకే ఆయన ఎంతో శ్రేష్టమైన మాటను చెబుతున్నాడు. పాపి అయిన నేను అని ఎవరైనా నన్ను రూపించగలరా అన్నాడు. నాలో ఏ దోషమైనా ఉందని ఎవరైనా రూపించగలరా అనే మాటను మనకు తెలియజేస్తున్నాడు. మనలో ఎవరమైనా సరే మన అంతరాత్మను మనం పరిశీలించుకున్నట్లయితే మనలో దోష పాపాలు మనం ఎన్నో కనుగొంటాం. ప్రియమైన వాళ్ళ, మనలో ఉన్న ఏ పాపము మనకు కంటి ఎదురుగా కనపడుతుంది, మన మదిలో అది తటస్థపడుతూ ఉంటుంది. ప్రియమైన వాళ్ళ, పాత జీవితాల్లో ఎవరి ఎడనైనా మనం ద్రోహం చేసి ఉన్నను, పాపం చేసి ఉన్నను, వారిని చూసిన వెంటనే మనకు ఏం జ్ఞాపకం వస్తుంది? వారికి చేసిన పాపము జ్ఞాపకం వస్తుంది, వారికి చేసిన ద్రోహము జ్ఞాపకం వస్తుంది. అయితే ఆ దేవాదేవుడి ఇక్కడ సెలవిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళ, ఏ పాపము లేని ఆయన నిన్ను నన్ను తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. తీర్పు తీర్చగలవారు ఎలాంటి వారు అయి ఉంటారని అంటే, ఏ పాపము లేని వారుగా ఉంటేనే ఎదుటి వారికి తీర్పు తీరుస్తాడని మనకు తెలిసిన విషయమే. పాపంలో పట్టబడ్డ ఒక స్త్రీని ఆయన శిక్షించకుండా వదిలివేయడానికి కారణం కూడా అదే. ప్రియమైన వాళ్ళ, నేను కూడా నిన్ను శిక్షించనన్నాడు. నేను కూడా శిక్షించను అని అంటే ఆయన పాపం చేసిన వాడుగా ఉన్నాడా? కాదు. ప్రియమైన వారా, చెప్తున్నాడు, నేను పాపం చేయలేదు కనుక నిన్ను శిక్షించే హక్కు ఉన్నను, నిన్ను నేను శిక్షించనని చెప్పిన విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయితే లోకమంతటికి తీర్పు ఈ లోకంలో పరలోకంలో ఆయన తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడని, ఆ అధికారాన్ని తండ్రి ద్వారా పొందుకున్నాడని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళని, అలాగనే మనం గమనించినట్లయితే ఇదే యోహాను సువార్త 5వ అధ్యాయం 58వ చూసినట్లయితే అబ్రహాం కన్నా ముందు నేను ఉన్నవాడనని ఆ దేవాదేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళ, 5వ అధ్యాయం 58వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 6:58 కాదు, క్షమించండి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన అబ్రహాం కన్నా ముందు ఉన్నవాడనని చెప్పుకున్నాడు. ప్రియమైన వాళ్ళ, అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే అబ్రహాము ఎన్ని తరాల ముందువాడు, ఎన్నో తరాలకు ఆయన కంటే ముందున్నవాడు, ఆయన కంటే నేను ముందున్నవాడినని ఇక్కడ సెలవిస్తున్నాడు. అంటే ఎప్పుడు నేను ఉన్నవాడనేనని మనం చెప్పకనే చెబుతున్నాడు. మనము ఆ దేవాదేవుని ఎరిగిన మనము
ఈ దినాన మనం అందరం క్రైస్తవులుగా, ఆయన చనిపోయిన 2000 సంవత్సరాల తర్వాత కూడా మనమందరం క్రైస్తవులుగా ఒక మందిరంలో కూడుకొని ఆయన ఆరాధిస్తున్నామనంటే ఆయన ఎవరో మనం ఎరిగి ఉండాలన్నది ఆ దేవాదేవుడు నీకు నాకు హెచ్చరిక చేస్తున్నాడు ప్రియమైన వాళ్ళ. అలాగే మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనాన్ని చూసినట్లయితే ప్రియమైన వాళ్ళారా, ఆయన పరలోకములో 28 19వ వచనం, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు 18వ. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ మనం గమనించినట్లయితే పరలోకములోను భూమి మీద ఆయనకు సర్వాధికారము కలిగి ఉన్నది. మనం ఆయన్ని గమనించాలి. సర్వాధికారము ఎవరికి ఉంటుంది? ఒక ఇంటిలో ఆ ఇంటి యజమానికి ఉన్న అధికారము ఇంకెవరికి ఉండదు ప్రియమైన వాళ్ళరా. ఎవరి పేరైతే ఆ ఇంటికి కలిగి ఉంటుందో ఆయనకున్న అధికారం తప్ప మిగతా వారికి ఎవరికి ఉండదు. ఆయన భార్యకైనా సరే, పిల్లలకైనా సరే ఎవరికి కూడా ఉండదు. అలాగనే పరలోకంలోనూ భూమి మీద సర్వాధికారిగా ఉన్నాడు అని అంటే ఆయన దేవునితో సమానుడుగా చెప్పబడుతున్నాడని ఇక్కడ మనము గమనించాలి. సర్వాధికారిగా ఉన్న ఆయనకు ఎంతో శక్తి ఉందని, పరలోకంలో నీకు తీర్పు తీర్చడానికి, భూలోకంలోనూ నీకు తీర్పు తీర్చడానికి ఆయనకు అధికారం కలిగి ఉన్నాడని మనం ఇక్కడ గమనించాలి ప్రియమైన వాళ్ళ. అలాగే ప్రకటన గ్రంథం 19:16 కూడా చూసినట్లయితే పరలోకంలో ఆయనకు ఎటువంటి అధికారం ఉన్నదో మనం ఇక్కడ గమనించవచ్చు. రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన ఒక నామాన్ని ఇవ్వబడింది. అదే ఏం నామం అంటే రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును అన్న నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. ప్రియమైన వాళ్ళ, రాజులకు రాజు పరలోకంలోను భూమి మీద కూడా ఆయన ప్రభువులకు ప్రభు అని, భూమి మీద పరలోకం కూడా ఉన్నదని ఆయన తొడ మీదను వస్త్రం మీదను ఆయన నామాన్ని లిఖించబడినట్లుగా మనము చూస్తున్నాం ప్రియమైన వాళ్ళ. అలాగనే మనం గమనించినట్లయితే ఎన్నో శ్రేష్టమైన మాటలను తన గురించి ఆయన చెప్పుకున్నాడు. ఇంతవరకు ఆయన ఎలాంటి అధికారాలు కలిగి ఉన్నాడో మనము తెలుసుకుని ఉన్నామా లేదా? మీకు ఒక ప్రశ్న వేయాలని నేను ఆశపడుతున్నాను. యేసు ప్రభువును మనలో ఎంతమందిని ఆయన నామాన్ని ఎరిగి ఉన్నాము, ఆయన్ను ఎరిగి ఉన్నాము? ఒక్కసారి మిమ్మల్ని మీరే పరిశీలన చేసుకోవాలని మనవి చేస్తున్నాను ప్రియమైన వారు. నామము ఎరిగి ఉండుట వేరు, ఆయనను తెలుసుకుని ఉండుట వేరు. తెలుసుకున్న మనము ఆయన ఎలాంటి వాడు, ఆయన నుండి ఏమి పొందుకోగలమో, తిరిగి మనము ఆయన మార్గంలో నడుచుట ద్వారా మనం ఏమి చేరుకుంటామన్నది కూడా మనము తెలుసుకుండాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియమైన వాళ్ళ. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం చూసినట్లయితే ఎంతో శ్రేష్టమైన మాటను ఆ దేవాదేవుడు మన కొరకు. అంతటా యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ తప్పింకొనడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వారారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయనకు యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, అలాగనే తప్పిక కొనడన్నది ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమును నేనే, జీవాహారమును నేనే, పరలోకం నుండి ఇవ్వబడిన మన్నాను కూడా నేనే అని ఆయన చెప్పిన సందర్భాలు మనకు కనబడుతున్నాయి ప్రియమైన వాళ్ళ. నిజంగా మనలో చాలా మంది ఆలోచన చేసినట్లయితే మధ్యాహ్నం 1 గంట నుంచి మనం ఏమి తిందుమా, ఏమి తాగుదామని ఆలోచన చేస్తాం కదా. ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ మీటింగ్లకు వెళ్ళినా కూడా భోజనాలు ఉంటాయా లేదని కూడా మనము ఆలోచన చేస్తాం. అయితే ప్రియమైన వారారా, చాలా మందికి ఆహారం కంటే కూడా జీవాహారంగా అయిన ఆ యేసు ప్రభువు గురించిన మాటలను తెలుసుకునడం ద్వారా, ఆయనను గుర్తించడం ద్వారానే ఎక్కువ జీవాహారాన్ని వారు పొందుకుంటారని ఆత్మీయ వాక్యాలు మనకు తెలియజేస్తున్నాయి ప్రియమైన వాళ్ళ.
అలాగనే మనము గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా 41వ వచనం చూద్దాం. ప్రియమైన వాళ్ళారా, యోహాను 6:41. కాబట్టి పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయన గురించి సరుకులు ఈయన ఏసేపువాడైన ఎదురుతారా దేవునితో చాలా ఉంటారు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన మానవుని రీతిగా ఉన్నాడు. మానవుని రీతిగా ఉన్న ఆయన నేను జీవాహారం, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారాన్ని నేను అని చెబుతున్నాడే అని వారందరూ కూడా అక్కడ యూదులందరూ కూడా సనుక్కున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రియమైన వారు, మనలో కూడా చాలా మందికి ఏదైనా మన జీవితాల్లో కార్యం జరగకపోతే ఆ దేవాదేవుణ్ణి నిందించడం జరుగుతూ ఉంటుంది. మనం ప్రార్థించిన ప్రార్థనకు ఫలితము లేదే అని చెప్పి ఎంతో ఆయనను దూషించే వారంగా మనం ఉన్నాం. ప్రియమైన వాళ్ళ, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ దేవాది దేవుడు నిన్ను నన్ను చెబుతున్నాడు కదా, జీవాహారము నేనే, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారాన్ని నేనే అని ఆయనగా తను తాను పరిచయము నీకు చేసుకుంటున్నాను. నీవు నీ ఆహారం ఏమిటో నిన్ను నీవే గుర్తెరగాలని మనం చేస్తున్నాడు. నీకు శరీర ఆహారము కావాలంటే కూడా ఆయన దయచేయవలసిందే. అలాగే నీ ఆత్మీయ ఆహారాన్ని కూడా దయచేయాలంటే ఆయన మాత్రమే ఆహారంగా ఉన్నాడన్నది ఇక్కడ మనము గమనించాలి. ప్రియమైన వాళ్ళ, అలాగే గమనించినట్లయితే ఇదే అధ్యాయంలోని 48-51 వచనాలు కూడా చూద్దాం. ప్రియమైన వాళ్ళ, జీవాహారం నేనే, మీ పితరులు అరణ్యంలో మన్నాను తినిను చనిపోయేది, దీనిని తినువాడు చావకుండానట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము ఇదే, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవరైనా యారు జీవితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేను ఇంకో ఆహారం లోకమునకు జీవము కొరకైన నా శరీరమని మీతో చెప్పుతున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వారరా, మనలో చాలా మంది మీ బాప్తిసం తీసుకున్న తర్వాత చేసే పని ఏమిటంటే బల్లారాధనలో పాలు పప్పులు పంచుకుంటున్నాం. ఇదే యోహాను సువార్త 15:1 నేను ద్రాక్షావళిని చెబుతున్నాడు. ఎక్కడైతే ద్రాక్షారసముగా ఆయన చెప్పబడుతుంది, తన రక్తాన్ని ఏ విధంగా ఆయన పంచుతాడు, ఆ పంచిన రక్తము అందరూ తినటం ద్వారా ఎలా ఫలిస్తారన్నది 15వ అధ్యాయంలో చెప్పబడింది. ప్రియమైన వారు, ఇక్కడ మనం గమనించినట్లయితే పరలోకం నుండి వచ్చిన జీవాహారము ఆయనే. అందుకొరకే మీ కొరకు నా కొరకు ఆ శరీరాన్ని ఇక్కడ వదిలి వెళ్ళాడు. ప్రియమైన వారు, శరీరము కొరకు నాయన మనమందరం కూడా ఏం చేస్తున్నామంటే ఆ దేవాదేవుని జ్ఞాపకం చేసుకున్నట్టు బలారాధనలో పాల్పంపులు పంచుకుంటున్నాం. ప్రియమైన వారు, ఇక్కడ పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము ఆయనే అన్నది ఎంత స్పష్టంగా మనకు ఆ దేవాదేవుడు తెలియజేస్తున్నాడు. ఆయన శరీరము అనుకున్న రొట్టెను, ఆయన రక్తమని చెప్పబడుతున్న ద్రాక్షారసాన్ని మనం తీసుకున్నట్లయితే ఆయనే మనకు జీవమునిచ్చే ఆ దేవాదేవుడిగా ఉన్నాడు. ఏదైనా తప్పిదం చేయాలనంటే ఆ బల్లారాధనలో పాల్గొనే ముందు మనం పరిశీలన చేసుకుంటూ ప్రియమైన వాళ్ళ బల్లారాధనలో పాల్గొని ఏ పాపము లేకుండా నిత్య జీవానికి ఆయనే మార్గమై ఉన్నాడని మనము తెలుసుకోవాలని ఈ వచనాలు మనకు దేవాదేవుడు తెలియజేస్తున్నాడు. అలాగనే మనము గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ యోహాను సువార్త 10వ అధ్యాయము 8-9 వచనాలను చూసినట్లయితే గొర్రెలకు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారునై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు, నేనే ద్వారము. చాలా ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన వారందరూ ఆ దేవాదేవుడు మనకు తెలియజేస్తున్న విషయం ఏమిటంటే గొర్రెలకు నేనే ద్వారాన్ని చెప్తున్నాను. గొర్రెల కొరకు మనం ఒక చుట్టూ కంచెలాగా వేసుకొని ఏర్పాటు చేస్తాం. ఎన్ని దారులు దానికి ఉంచుతాము? ఒక్కటే కదా. వెళ్ళడానికి కానీ రావడానికి కానీ ఆ ద్వారము ఒక్కటే ఉంటుంది. ప్రభువైన యేసుక్రీస్తు మనము గొర్రెలంగా ఎంచబడ్డాము. ఆయనగా వేసుకున్న చుట్టూ కంచెలో మనము ఉన్నాము. ఆయన కాపుదలలో మనం ఉన్నాము. బయటికి వెళ్ళటం కానీ రావడానికి కానీ ఆయన మనకు మార్గమై ఉన్నాడు. ప్రియమైన వారు,
ఆ గొర్రెలకు ద్వారము నేనే అని ఇక్కడ ఆయన తెలియజేస్తున్నాడు. అలా చూసినట్లయితే 9వ వచనం చదువు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చు, మేత మేచుండను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం గమనించినట్లయితే అంతకుముందు వచ్చిన వారందరూ కూడా దొంగలు అని ఆయన చెప్తున్నాడు. ప్రియమైన వాళ్ళ యూదులలో మెస్సియా కొరకు నేటి దినం కొరకు కూడా వాళ్ళు ఎదురు చూస్తున్న వారుగా ఉన్నాడు. అయితే మెస్సియాను గుర్తించిన వారిలో ఒక్కరే ఒకరు కనపడతారు. ప్రియమైన వాళ్ళ మనం ఎవరు మీరు చెప్పగలరా? ఒక ఆరామె గుర్తుపడుతున్నాయి, మెస్సియాను నేను కనుగొన్నాను. మగ ఆయన ఒకడు ఉన్నాడు, అంద్రియ మెస్సియా అని గుర్తిరిగాడు. అలాగే సమరయ స్త్రీ, దేవునికి స్తోత్రం కలుగునుగా. సమరయ స్త్రీ మెస్సియా నేను కొనగన్నానని చెప్పి ఊరి వారందరినీ ఆయన దగ్గరికి తీసుకొచ్చింది. అలాగే అంద్రియ తన తమ్ముడైన పేతుర్ని ఆయన దగ్గరికి నడిపించాడు. ప్రియమైన వారు చూడండి, ఇక్కడ గమనించినట్లయితే ఎంతో మందికి ఆయన మార్గంగా ఉన్నను, ఆయన కాపరిగా ఉంటానని ఇక్కడ మనకు చాలా గొప్ప విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. అదే 11వ వచనం చూద్దాం. ప్రియమైన వాళ్ళ అదే అధ్యాయంలోని 11వ వచనము. నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణము పెట్టును. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెడతానని చెప్తున్నాడు. గొర్రెలమైన మనకందరికి కొరకు కూడా ప్రాణము పెట్టే గొప్ప కాపరిగా మనం చూస్తున్నాం. ప్రేమైన వాళ్ళ మనలో ఎవరైనా నిన్ను నేను కాపాడుతానని హామీ ఎవరమైనా ఇవ్వగలమా? ఎవరము ఇవ్వలేము. ప్రేమైన వాళ్ళ ఇప్పుడు చూసినట్లయితే లాస్ ఏంజల్స్లో ఎంతటి ఘోర విపత్తులు జరుగుతున్నాయో, వేల కోట్ల ఆస్తులు ఎలా నాశనం అయిపోతున్నాయో చూసినట్లయితే అది దేవుని వాక్యానికైతే అనుసంధానం చేయలేను. కానీ ప్రియమైన వాళ్ళరా, అక్కడ జరిగిన నష్టాన్ని బట్టి వారికి కాపుదలు ఎవరైనా ఉన్నారా? వారు అనుకుంటున్నారు అక్కడ మేమెంతో సుఖంగా శాంతంగా ప్రశాంతంగా ఉన్నామని అనుకున్నారే. కానీ అక్కడ జరిగిన విపత్తులు చూస్తే ప్రియమైన వాళ్ళరా, వారిని కాపాడడానికి ఎవ్వరూ అక్కడ లేరు. ప్రియమైన వాళ్ళరా, వేల కోట్ల ఆస్తులు, వేల కోట్లు విలువ చేసి ఇళ్ళను కూడా పాడైపోయి బూడిద పాలైపోయిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఒకరు నాకు యూట్యూబ్లో చిన్న మెసేజ్ పంపించారు. ప్రియమైన వాళ్ళరా, ఒక క్రైస్తవుడి ఇల్లు మాత్రము చెక్కు చెదరలేదంట. ప్రియమైన వాళ్ళ దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఇక్కడ ఆయన చెబుతున్నాడు, గొర్రెలమైన మనకు ఆయన మంచి కాపరిగా ఉన్నాడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టే కాపరిగా ఉన్నాడన్నది లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. అయితే ఆయన ఎరగాలనుకున్న మనము, కనుగొనాలన్న మనము, తెలుసుకోవాలనుకున్న మనము, ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడన్న అనుకుని ఉంటే మనం మార్పు చెందిన వారమై ప్రేమైన వారలా నిజమైన బాప్తిసం తీసుకుని ఆయన శరీరమైన రొట్టెలోను రక్తంలోను పాల్పంపులు పంచుకుంటామని దేవుడి వాక్యం ద్వారా మీకు హెచ్చరిక చేస్తున్నాను. ప్రేమైన వాళ్ళ మీలో ఎంతమంది అయితే ఇప్పటికీ కూడా బాప్తిసం తీసుకోకుండా ఉన్నారో వారందరూ కూడా తిరిగి బాప్తిసం తీసుకోవాలని మనం చేస్తున్నాను. ప్రేమైన వాళ్ళ ఈ వచనాన్ని మనం గమనించినట్లయితే ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టే మంచి కాపరిగా ఉన్నాడు. ఈరోజు ఈ దినాన ఈ క్షణాన కూడా నీవు జీవించి ఉన్నామని అంటే ఆయన కాపుదల తప్ప వేరొకటి కాదన్నది మనము అర్థము చేసుకోవాలని వాళ్ళ దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఆయన గొప్ప కాపరిగా ఉన్నాడన్నది నీకు తెలుసుకోవాలని నేను మనం చేస్తున్నాను. అలాగనే మనం గమనించినట్లయితే ఇదే యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఇందునని వారితో చెప్పను. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వాళ్ళ ఈ లోకానికి వెలుగు ఏమిటి? వెలుగు సూర్యచంద్రులు ఉండగా, లైట్లు, కరెంటు ఉండగా మనకు వెలుగు కావాలి అంటే ఆ ప్రభువైన క్రీస్తు అని ఇక్కడ తను తాను పరిచయం నీకు చేసుకుంటున్నాడు. ప్రియమైన వాళ్ళ
తను తాను పరిచయం చేసుకున్నట్లో ఆయన ఎలాంటి వెలుగై ఉన్నాడు ఒక్కసారి ఆలోచన చేయండి. వెలుగు అంటే మనం ఏమని అర్థం చేసుకుంటాము అని అంటే, ప్రియమైన వాళ్ళ కాంతి మనకు కనిపించేదే అని అనుకుంటాం. అయితే ఆత్మీయ భావములు చూసినట్లయితే ప్రియమైన వాళ్ళ మనకు గొప్ప వెలుగు అని అంటే పాపము లేకుండా ఉండుటే. మనం పాపము లేనప్పుడైతే మన ముఖము ఎంతో ప్రకాశవంతంగా దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది. ప్రియమైన వాళ్ళ మనం గమనించినట్లయితే ప్రార్థనను కలిగి ఏ పాపము చేయకుండా వెలిగిన దైవ సేవకులను మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళ వారిలో ఎంతో గొప్ప ముఖ కాంతిని మనము చూస్తాం. ఆ కాంతి ఎక్కడ ఉన్నను, ఎంత చీకట్లో ఉన్నను ప్రకాశించేదిగా ఉంటుంది. అలాంటి వెలుగు తానై ఉన్నానని చెప్పి ఆ దేవాదేవుడు నీకు నాకు తెలియజేస్తున్నాడు. తెలియజేసిన మనము ఎంతవరకు జ్ఞాపకం పెట్టుకుంటున్నాము, ఎంతవరకు మనము ఆ దేవాదేవుని ఆరాధించుటలో మనము ఆయన వెలుగులో ప్రసరించే మనము ఆయన మార్గంలో నడిచేవారుగా మనము ఎంతమంది ఉన్నామనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ప్రియమైన వాళ్ళ వెలుగు అనంటే నీకు చీకటి అంటే పాపము నుండి నీవు వెలుగులోకి రావాలనంటే ఏ పాపము లేని వాడిగా నీవు ఉండాలన్నది దేవుని కోరికై ఉన్నదని, అందుకే ఆయన వెలుగై ఉన్నానని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళ అలాగనే మనము గమనించినట్లయితే యోహాను సువార్తలోని 14వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చూద్దాం. ప్రియమైన వాళ్ళ యేసు నేనే మార్గమును సత్యమును నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇక్కడ చూడండి ప్రియమైన వాళ్ళరా, తన్ను తాను నీకు నాకు తెలియజేయకున్నటకు 3 అంశాలను ఆయన మనకు తెలియజేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, మొదటిది నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని ఆ దేవాదేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళ మొట్టమొదటిగా చూసినట్లయితే నేనే మార్గమును ఇప్పుడే చూసుకున్నాం. మార్గము అంటే మనము వెలుగులో వెళ్ళేదిగానే ఉంటుంది. అయితే కళ్ళు లేని వారు ఎలాగా వెళ్తారు? ప్రియమైన వాళ్ళ కన్ను చూపు కలిగిన మనము వెళుతున్న మనకు దారి కనపడుతుంది. అయితే కంటి చూపు లేని వారు ఎలా వెళ్తారు? తముడుకుంటూ వెళ్తారు. అయితే ప్రియమైన వాళ్ళరా, చాలామంది కళ్ళున్న మనకంటే కూడా వాళ్ళు చాలా శ్రేష్టంగా త్వరగా వెళ్ళిపోతారు. కారణం ఏమిటి అంటారు? వారికి ఉన్న దేవుడిచ్చిన జ్ఞానం. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ అదే దేవాదేవుడు చెప్తున్నాడు, మార్గం నేనే మార్గమని నీవు తెలుసుకుంటున్నావా? నీ ఆత్మీయ మార్గాలలో నీవు దేవుడు ఎవరని తెలుసుకుని యేసు ప్రభువు నువ్వు నమ్ముకొని ఆయనే మార్గమని నువ్వు నమ్ముతున్నావా? ఆలోచన చేయాలని మనం చేస్తున్నాను. ప్రియమైన వాళ్ళ మార్గము అని ఎంతో మంది ఇక్కడ చాలామంది కూడా యేసుక్రీస్తు క్రైస్తవ మతం అని చెప్తూ ఉంటారు. ప్రియమైన వాళ్ళ అందుకొరకే ఆయన గొప్పగా చెప్పిన శ్రేష్టమైన మాట ఏమిటంటే నేనే మార్గము. ఇదే మార్గము. మంచిగా నడుగుటే మార్గము. మంచిగా ఇతరులకు మనం సేవ చేయటే మార్గము. ఇతరుల గురించిన మంచి ఆలోచనలు మనం చేయటే మనకు మార్గం అయి ఉన్నదని ఆ దేవాదేవుడు తెలియజేస్తున్నాడు. ఆయన ఎలాగునా ఎదుటి వారి ఎడలా ప్రవర్తించాడో అలాంటి మార్గాన్నే, అలాంటి జీవనమే నేను గడపాలన్నది ఆయన కోరిక ఉన్నది. అందుకొరకే ఆయన నేనే మార్గము అని చెప్పాడు. ప్రియమైన వాళ్ళ అలాగనే గమనించినట్లయితే నేనే సత్యం అనే మాటను కూడా చెప్పాడు. సత్యం అంటే ఏమిటి? సత్యం అంటే ఏమిటి అంటే చాలామంది అబద్ధం కానిది చెప్పేస్తారు చాలా సులువుగా కదా. మారనిది, ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మారనిది సత్యము. ప్రియమైన వాళ్ళ అందుకొరకే నేను ఎప్పుడు మారని వాడిని, ఎప్పుడు కూడా ఎటువంటి మార్పు లేని వాడిని దేవాదేవుడు తెలియజేస్తున్నాడు. సత్యము నేనే సత్యం అని చెప్తున్నాడు. సత్యమును బయలుపరచడానికే నేను వచ్చానని పొంతి పిలాతు దగ్గర ఆయన చెప్పాడు. ప్రియమైన వాళ్ళ తీర్పులో నిలబడినప్పుడు ఆయన అడిగిన ప్రశ్న సత్యం అంటే ఏమిటి అన్నాడు. కానీ తిరిగి ఆయన చెప్పే లోపల కూడా ఆ పొంతి పిలాతు అక్కడ నిలుచుకోలేదు. ప్రియమైన వాళ్ళ వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళి ఈదులతో అడుగుతున్నాడు, ఈయనను వదిలే అధికారం నాకుంది,
ఈయన నేను వదిలివేయచ్చు, కానీ మీ ఇష్టం ఏమైతే ఉందో చెప్పండినే అన్నాడు ప్రియమైన వారు. ఒక్క నిమిషం ఆయన నిలబడి సత్యం గురించిన సమాచారాన్ని ఆయన అడిగినట్టుంటే ఈ దినాన నీవు నేను కూడా గొప్పగా సత్యం గురించి చెప్పేవారు. అయినా కూడా ఎన్నో విషయాల్లో ఆయన నీకు నాకు సత్యాన్ని తెలియజేశాడు. అయినను మనం ఈ దినాన ఆ సత్యాన్ని ఎడబాసి మనం అసత్యంలోనే ప్రవర్తిస్తున్నాం, అసత్యంలోనే నడుస్తున్నాం ప్రియమైన వాళ్ళ. నిజంగా ఆ దేవాదేవుడు సత్యదేవుడు కనుక నీకు నాకు చాలా గొప్పగా చెప్తున్నాడు, నేనే సత్యమునై ఉన్నానని. అన్ని మతాల్లో కూడా, ఎన్నెన్నో మత గ్రంథాల్లో కూడా, ఈ ప్రపంచంలో ఉన్న 47 మతాల్లో కూడా ఎన్నెన్నో మత గ్రంథాలు ఉన్నను. ఆ మత గ్రంథాలు అన్ని విషయాల్లో కూడా సత్యము సత్యము సత్యం అని ఉంటుంది. దేవుని గురించిన విషయానికి వచ్చినప్పుడు సత్యం అనే మాట ఉంటుంది తప్ప వేరొక మాట కనిపించదు ప్రియమైన వాళ్ళ. అయితే ఆ సత్యము నేనే అని ఎంత గొప్పగా చెబుతున్నాడో తెలియజేయబడిందో మనం తెలుసుకోవాలి ప్రియమైన వాళ్ళ. ఇక్కడ ఆయనను ఎరగడానికి, ఆయన నిజమైన సత్యంగా ఉన్నాడని మనం గుర్తెరగాలని ఆయనే చెబుతున్నాడు, నేనే సత్యమును అన్న మాటని ఇక్కడ తెలియజేస్తున్నాడు. అలాగనే మనం గమనించినట్లయితే ఆయనే జీవం అనే మాటను కూడా మనకు తెలియజేశాడు. మన జీవం అంతా కూడా ఎక్కడ దాచబడుతుందంట? చనిపోయిన తర్వాత యేసు ప్రభువులోనే దాచబడుతుందని తెలియజేయబడింది ప్రియమైన వారా. జీవము ఇందాక చెప్పుకున్నాం, చనిపోయిన 4 రోజుల తర్వాత కూడా లాజరును రేపిన ఆ దేవాదేవును నిత్యము జీవించేవాడుగా ఉన్నాడు. ఆయనే జీవము ఉన్నాడు. నీకు నాకు కూడా జీవాన్నిచ్చే ఆ దేవాదేవుడు యేసు ప్రభువే అని మనము తెలుసుకోవాలి ప్రియమైన వారు. అందుకొరకే ఆయన నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్న మాటను తెలియజేశాడు. అలాగే మనం ఇంకొక విషయాన్ని మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 వచనాలు చూసినట్లయితే, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొని వారు కొందరే. చూడండి ప్రియమైన వారగా, ఆయన నేనే మార్గం అని చెప్పుట్లో, జీవ మార్గం అని చెప్పుట్లో ఈ వచనాలు మనకు తెలియజేయబడుతున్నాయి. ఎలాంటి మార్గము ఆయన అంటే ఇరుకైన మార్గము అంటాం. విశాలమైన మార్గం మనం ఎప్పుడు కూడా కోరుకుంటాం కదా. మనం హైవే ఎక్కామంటే అది ఎన్ని అడుగుల రోడ్డుగా కనబడుతుంది? 60, 100, 110 బస్సులు ఒకే దారిలో వెళ్ళే మార్గం ఒక చోటు ఉంది చెన్నైలో, హైవే. అయితే ప్రియమైన వాళ్ళ అంత విశాలంగా ఉన్నను కూడా యాక్సిడెంట్లు జరుగుతూనే ఉంటాయి. అయితే ఇరుకు మార్గంలో మనం కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా ఎప్పుడు కూడా ప్రమాదాలు జరగవు కదా. అలాగనే ఇక్కడ ప్రభువైన క్రీస్తు చెప్తున్నాడు, ఇరుకైన మార్గము ఆయన ఏర్పరిచిన మార్గం అని తెలియజేస్తున్నాడు. ఇరుకు మార్గంలో ఎంతో సంతోషం ఉంటుంది ప్రియమైన వాళ్ళ. ఎప్పుడైతే ఇరుకులోనే విశాలత మనకు కనబడుతుంది, ఇరుకులోనే ఆనందము కనబడుతుంది. కొన్ని వస్తువులు మనం ఇంట్లో పెట్టుకునే సమయంలో చిన్న ఇంట్లో కూడా ఎన్నో అక్కడక్కడే అమర్చుకొని మనం ఎంతో సంతోషపడతాం. పెద్ద ఇంటిలో ఎన్ని ఉన్నను కూడా ఎక్కడ ఏదో ఒక కొరత కనబడుతుందో ఆ వస్తువు అక్కడ పెట్టలేదే, ఈ వస్తువు ఇక్కడ పెట్టుకోలేదే అని చెప్పి మనం ఆలోచన చేస్తూ ఉంటాం. ఇరుకు ఇంటిలోనూ ఇరుకు మార్గంలో కూడా ఎంతో ఆనందం ఉంది అన్నది దేవాదేవుడికి తెలియజేస్తున్నాడు. ఎంతోమంది విశాల మార్గంలో ప్రవేశించడానికి అందరూ కూడా ఆనందపడతారు, సిద్ధపడతారు. కానీ ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి శ్రమలకు భయపడతారు. అలాగనే ఆ ఇరుకు మార్గంలో వెళితే ఎదుటిగా వచ్చేవాళ్ళు, లేకపోతే పక్కన మనములను చూసేవాళ్ళు, లేకపోతే మనతో పాటు వచ్చేవాళ్ళు మనమును ఇబ్బంది పెడతారేమో అని చెప్పి చాలామందిని భయపడుతూ ఉంటారు ప్రియమైన వాళ్ళ. అయితే ఆ దేవాదేవుడు చెప్తున్నాడు, ఇరుకు మార్గంలోనే ఎంతో ఆనందం ఉంది, ఆ ఇరుకు మార్గము నేనే అని నీవు తెలుసుకోవాలని ఆ దేవాదేవుడు తెలియజేస్తున్నాడు ప్రియమైన వాళ్ళ.
అయితే యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనాన్ని మనము చూసినట్లయితే ఇక్కడ ఇంకా ఎంతో శ్రేష్టమైన మాటను ఆ దేవాదేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళను, అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వాళ్ళని ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన చెప్తున్నాడు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముతున్నావా అని ఆమెను అడిగింది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది మార్తాతో చెబుతున్న మాట. లాజరు లేపిన సమయంలో ప్రియమైన వాళ్ళరా మార్తాతో చెబుతున్న మాట. పునరుత్థానము జీవము నేనే, తిరిగి చనిపోయి నేను తిరిగి 3వ దినం లేస్తానని చాలా సందర్భాల్లో ఆ దేవాదేవుడు చెప్తున్నాను. ఎవరు కూడా అక్కడ విశ్వసించలేదు. ప్రియమైన వాళ్ళ ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన ఎన్నో విషయాలు, ఇన్నాళ్ళు నువ్వు నాతో ఉన్నావు తెలుపు, నువ్వు నాతో ఉన్నను నన్ను గుర్తెరగవా, నేను ఎవరో నీకు తెలియకుండా ఉన్నామా? అయితే పుట్టిన దగ్గర నుంచి కూడా మనం అందరం క్రైస్తవంగా ఉన్నాము. బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా క్రైస్తవం అని పిలవబడుతున్నాము. యేసు ఎవరో కూడా ఇంతవరకు చాలా మందికి తెలియదు, తెలుసుకోలేకుండా ఉన్నారు. ప్రియమైన వాళ్ళ ఇక్కడ ఫిలిప్పు ఆయన శిష్యుడిగా ఉన్నాడు. 3.5 సంవత్సరాల్లో శిష్యుడుగా ఉన్న ఆ శిష్యుడు ఎప్పుడు ఆయన్ను గుర్తిరగలేదా? గుర్తిరిగి ఉంటే తండ్రి ఆయన ఇద్దరు సమానులే అని, తండ్రి ఆయన్ను చూచిన వారు ఈయనను చూసిన వారు తండ్రిని చూసినట్లే అని ఆయన చెప్తున్నా కూడా ఈయన గమనించలేదు, గుర్తిరగలేదు. అంటే ప్రియమైన వాళ్ళ ఎవరికైతే ఆసక్తి ఉంటుందో, దేవుణ్ణి తెలుసుకోవాలన్న తాపత్రయం ఉంటుందో వారిని కనపరుచుకుంటాడు. ప్రియమైన వాళ్ళ ఆయనే స్వయంగా వచ్చి తాను బయలుపరుచుకుంటాడు. ఎవరైతే ఆసక్తి లేకుండా ఆశ లేకుండా ఉంటారో వారిని దూరపరుచుకుంటాడు. 13వ అధ్యాయంలో అయ్యగారు చదివారు కదా, పొరపాటున చదివినా కూడా అది అవసరమైన వాక్యమే. ప్రియమైన వాళ్ళ పేతుడికి చెప్తున్నాడు ఆయన దేవాదేవుడు, ఆయన నాకు తెలియదు అని అంటేనే ముమ్మారు ఆయన నాకు తెలియదు అన్నప్పుడే కోడి కూస్తుందన్నది చెప్పబడింది. ప్రియమైన వాళ్ళ యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఆ మాటలు మనకు కనబడతాయి. ప్రియమైన వాళ్ళ చదవద్దులేను. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే పేతురు శిష్యుడిగా లేడా? ఉన్నాడు. ఫిలిప్పు శిష్యుడిగా లేడా? ఉన్నాడు. అయితే దుడుకు స్వభావం కలిగిన పేతురు ఎందుకు ఆ విధంగా చెప్పబడ్డాడు? ప్రియమైన వాళ్ళ ప్రాణం మీద ఆశతోనే చెప్పారు. అయితే అందరూ కూడా ఒక యోహాను తప్ప, యూదా కూడా తప్పించి, మిగతా 2 తప్పించి మిగతా 10 మంది కూడా హతసాక్షులైపోయారు. ప్రియమైన వాళ్ళ గమనించినట్లయితే ఎంతో గొప్పగా వారు మరణించారు. యేసు ప్రభువుకు మరిస్తామని మేము వారు చెప్పి ఉన్నారు. ప్రియమైన వాళ్ళ యేసు ప్రభువు సిలువలో మరణించాడు. ఆయన అలాగున మరణించడం నాకు ఇష్టం లేదు కనుక నన్ను తలకిందులుగా సిలువ వెళ్ళి చెప్పిన పేతురును మనం గమనించాలి. ఎప్పుడైతే ఆయనను పట్టుబడినప్పుడు ఆయన నాకు తెలియదు అని చెప్పి ఒక తల్లి కాచుకునే దగ్గర ఒక చిన్న బిడ్డ అడిగినప్పుడు, నీవు ఆయన శిష్యుల్లో ఒకరిని కాదా అని అడిగినప్పుడు నాకు ఆయన ఎవరో తెలియదు అని అన్నాడు. ఇప్పుడు మనలో ఉన్న మనందరం కూడా చాలామంది ఆయన మనం ఎరుగము అని చెప్తున్నాం. ప్రియమైన వారు ఎలా ఉన్నదంటే పరిశుద్ధను గ్రంథాన్ని మనము చేతులతో పట్టుకొని మందిరానికి వెళ్ళడానికి సిగ్గు పడతాం. అలాగనని ఎవరైతే మీరు ఎవరు అనంటే క్రైస్తవులమని చెప్పడానికి కూడా సిగ్గు పడతాం. ఏమిటి? ఎందువల్ల? మన దేవుడు తక్కువనే, లేకపోతే ఆయన చేసే గొప్ప కార్యాలను బట్టి మన విశ్వాసం లేకుండా మన జీవితాల్లో అవిశ్వాసంతో ఆయన ఎరగని వారంగా మనం ఉన్నామనే? చూడండి ప్రియమైన వాళ్ళరా, ఆత్మ పరిశీలన మనకు చాలా ముఖ్యమై ఉన్నది. ఎందుకంటే క్రైస్తవం అని చెప్పబడడానికి ఎంతో గొప్ప శ్రేష్టత కావాలి. ప్రియమైన వాళ్ళ నిజంగా గమనించినట్లయితే పేతురు అలాగున అడిగాడు. అలాగుని
అపోస్తులైన పౌలు సౌలుగా ఉన్న కాలంలో కూడా ఆయన నీవెవడు అని అడిగిన సందర్భాన్ని ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 5-6 వచనాలు చూసినట్లయితే, ప్రియమైన వారా, ప్రభువా నీవు ఎవడు అని అడుగగా ఆయన నేను నీవు హింసించుతున్న యేసును లేచి పట్టణంలోనికి వెళ్ళము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడని చెప్పాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వాళ్ళగా, అంతకుముందు క్రైస్తవులందరినీ కూడా హింసించి చంపుటే ఆయన ఊపిరిగా ఉన్నది అని లేఖన భాగాల్లో రాశారు. ప్రియమైన వాళ్ళగా, అపోస్తులుడైన పౌలు సౌలుగా ఉన్న కాలంలో క్రైస్తవులందరినీ కూడా హింసించి చంపేవాడుగా ఉన్నాడు. స్త్రీ అని కానీ, పురుషులని కానీ, చిన్న బిడ్డని కానీ, పెద్దవారిని కానీ చూడకుండా చంపినట్లుగా లేదా వారిని హింసించినట్లుగా మనము చూస్తున్నాం. అటువంటి హింసించే ఆయన కూడా తను హతసాక్షిగా మారిపోయాడు. ప్రియమైన వారు, ఆయన ఎప్పుడు ఎవరు అని తెలుసుకున్న తర్వాత, ఆయన ఏమి చేయాలో ఆయన ఆజ్ఞ ఇచ్చిన తర్వాత ఆయన అక్కడికి వెళ్ళి తరువాత సౌలు నుండి పౌలుగా మారిన తర్వాత ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేసిన తర్వాత యేసుని ఎరిగిన గొప్ప వ్యక్తిగా చాలా పత్రికలు 14 పత్రికల వరకు ఆయన రాసినట్లుగా మనం చూస్తాం. ప్రియమైన వారు, చూడండి, ఈ దినాన నీవు నేను ఎంతవరకు క్రీస్తును ఎరిగి ఉన్నాం, ప్రభువైన క్రీస్తు యొక్క శక్తిని ఎంతవరకు మనము గ్రహించి ఉన్నాం, ఆయనలోని జీవాన్ని మనం కనుగొంటున్నామా, లేక ఆయన ఇచ్చే ఏదైనా వాగ్దానాలు మనం కనుగొంటున్నామా, ఆయన మంచి కాపరిని నీవు నమ్ముతున్నావా? ఇలాగున మన జీవితాల్లో ఆయన గురించిన ఎరుక ఎంతవరకు మనకు ఉంది? ప్రియమైన వాళ్ళ, ఒక మాట ఆయన చెప్తున్నాడు. ప్రియమైన వాళ్ళ, నేను తిరిగి 2వ రాకడలో ఇక్కడికి వచ్చినప్పుడు విశ్వాసాన్ని కనుగొనగలనా అని అంటున్నాడు. అంటే నీ విశ్వాసాన్ని మీద అపనమ్మకము ఆయనకు అంతగా ఉంది. ప్రియమైన వాళ్ళ, ఆ విశ్వాసాన్ని నీ కొనసాగించడానికి ఒక భక్తుడు అంటాడు, తండ్రి, విశ్వాసంలో నేను ఇలాగే కొనసాగుటకు, ఈ విశ్వాసాన్ని కంటిన్యూ చేయుటకు నీవు నాకు అనుమతి, నీవే ఆ విశ్వాసం యొక్క కొనసాగింపును నీవే కొనసాగించు అని చెప్పి ఒక భక్తుడు అన్నట్లుగా మనము చూస్తాం. ప్రేమైన వాళ్ళ, తన బిడ్డను బాగుపరిచిన తర్వాత ఒక భక్తుడు అన్న ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మన జీవితాలను వాటిని అన్వయించుకున్నట్లయితే, మన జీవితాల్లో కూడా మన విశ్వాసపు యొక్క కొనసాగింపు ఆ దేవాదేవుడే జరిగించాలన్నది మనము జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాం. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిలో మీలో ఎంతమందిని క్రీస్తుని ఎరిగి ఉన్నారో మీరే ఆత్మపరిశీలన చేసుకోవాలని మనం చేస్తున్నాను. ప్రియమైన వారు, క్రీస్తు ఎరిగిన మనకు ఆయన తెలిసి ఉంటే ఏం జరుగుతుంది? ఆయన మనకు తెలిసి ఉన్నాడని మనం తెలుసుకుంటే సరిపోతుందా? లేక ఆయన గొప్ప యొక్క శక్తిని మనం తెలుసుకున్నాక ఆయన ద్వారా పొందగలిగిన ఆశీర్వాదాలను కూడా మనము ఆయన చెప్పబడిన లేఖన భాగాల్లో గమనించుకోవాలి. నీకు నిత్య జీవం కావాలంటే ఆయన్ను ఎరిగి ఉండాలి. నీవు నిత్య జీవంలో ప్రవేశించాలి అని అంటే ఆయనను ఎరిగి ఉండాలి. ఆయన ఎరిగి ఉంటే నీకు నిత్య జీవం అన్నది యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో చెప్పబడింది. ప్రియమైన వాళ్ళ, అయితే ఈ దినాన మీకు హెచ్చరిక చేస్తున్నాను. వాక్యం ద్వారా మీకు హెచ్చరిక చేసేది ఏమిటంటే, ప్రియమైన వాళ్ళ, క్రీస్తును మనము ఎంతవరకు ఎరిగి ఉన్నాము, క్రీస్తున ఎరుగుటలో మన హృదయం ఎంతవరకు సహకరిస్తుంది, ఆ హృదయాన్ని ఆయనకి అప్పగించుట ద్వారా, ఆయన్నే అధికారాన్ని ఒప్పించుట ద్వారా, ప్రియమైన వాళ్ళరా, మన జీవిత మార్గము ఆయనే అన్నది మనము కనుగొనబడిందిగా మనం గమనించాలి. ప్రియమైన వాళ్ళరా, ఇలాగున మనం అందరిలో కూడా ఎంతమంది ఎంతవరకు క్రీస్తును మనము ఎరిగి ఉన్నామన్నది గమనించాలి. అయితే పరలోకములోకి వెళ్ళిన తర్వాత, ప్రభువా నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నన్ను నీవు ఎరుగవా అని అంటే, మనం ఈ లోకంలో ఎంత ఎరిగి ఉన్నామో మనకు తెలిసిన ఆయన పరలోకంలో ఆయనకు తెలుస్తుంది. ప్రియమైన వాళ్ళ, పైకి వెళ్ళిన తర్వాత నీవు నాకు తెలియదు, నిన్ను నేను ఎరుగనని కూడా చెప్పబడుతుంది. ప్రియమైన వాళ్ళ, అయితే ఆయన నిన్ను ఎరిగిన వాడిగా ఉండడానికి నీవు ఆయన్ని ఎక్కువగా ఈ లోకంలో
తెలుసుకోవాలని మనం చేస్తున్నాను. అయితే వచ్చే వారము దేవుడు సమయం ఇస్తే ప్రియమైన వాళ్ళరా దేవునితో ఆయన పోలికను చూసుకుందాం. యేసు ప్రభువు ఇంతవరకు ఆయన ఏం చెప్పాడు? తండ్రితో ఆయన్ను పోల్చుకున్నాడు. తండ్రి సమానుడుగా ఆయన చెప్పబడతాడు. తండ్రి నేను ఒక్కటే అని చెప్పబడి ఉంది. అలాగనే తండ్రి ఏమైతే చేస్తున్నాడో నేను కూడా అదే కార్యాలను చేస్తున్నాడని చెప్పబడింది ప్రియమైన వాళ్ళ. అయితే ఏలాగున ఇతరులు కూడా ఆయన గురించిన సమాచారాన్ని ఎలాగ చెప్పారో వచ్చే వారము మనము తెలుసుకుందాం. ఇంతవరకు యేసును ఎంతవరకు ఎరిగి ఉన్నారో, మీరు లేఖనాలలోని ఎంతవరకు ఆయన మీరు గ్రహింపు చేసుకున్నారో ఒక్కసారి మీలో మీరే మననం చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన ద్వారా వాక్యాన్ని ముగించుకుందాం, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు తండ్రి, నీచునకు దేవ, సమాధానకర్త, స్తోత్రం 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 చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి దేవ, ఇంతవరకు నాయన మీ యొక్క గొప్ప కార్యాలను మేము విన్నాం, గొప్ప నాయన మహిమను మేము తెలుసుకున్నాం తండ్రి. తండ్రి దేవ, మీలోనే జీవం ఉంది నాయన. మీరే మార్గము, మీరే వెలుగై ఉన్నారు, మీరే ద్రాక్షావళిగా చెప్పబడ్డారు తండ్రి. తండ్రి దేవ, వీటన్నింటిని బట్టి నాయన మీ గొప్ప మహిమలో నాయన మేమందరం ఉన్నట్టుకు సహాయం చేయడం కృప చూపండి. మీ మార్గాల ద్వారా మీ సత్యము తెలుసుకుని తండ్రి మీ జీవాన్ని పొందుకున్నటకు మేమందరం కూడా మా ఆత్మను సిద్ధపరచుకున్నటకు సహాయం చేసి కృప చూపమని మా ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.